నైట్ అయింది. హారిక ఇంకా ఇంటికి రాలేదండి. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఇది ఎక్కడికెళ్ళింది? ఎందుకు ఇంకా రాలేదు? హారిక వాళ్ళ అమ్మింటికి వెళ్తానని చెప్పింది కదా వసు. నేను చాముండేశ్వరి పిన్నికి కూడా ఫోన్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హారిక ఎక్కడికి వెళ్ళుంటుంది? హారిక ఇంటికి వచ్చిందా? ఇంకా రాలేదండి. నేను ఆదిత్య ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. హారిక ఉదయమే అక్కడికి వెళ్ళిందట. కాసేపు అయ్యాక వెళ్ళిపోయిందట. మళ్ళీ రాలేదని స్టాఫ్ చెప్తున్నారు. అయిపోయిందిరా. విడాకులు ఇవ్వము అని మీరు చెప్పారు కదా, అది నచ్చినట్టు ఉండనివ్వకుండా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేశారు, దాన్ని భయపెట్టేశారు. అది ఎటు వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. హారిక అలా చేయదు పిన్ని. ఎందుకు చేయదు? దాని స్థానంలో ఏ ఆడపిల్లున్నా మీరు పెట్టే టార్చర్కి చచ్చిపోతుంది. హారికని మేమేం టార్చర్ చేశాం పిన్ని? బాగానే చూసుకున్నాం కదా. ఆస్తిలో సగం వాటా కూడా ఇస్తామని చెప్పాం. అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? డబ్బు మనిషి అని దాని మీద ముద్ర వేశారు కదా, అది తట్టుకోలేకే హారిక ఆత్మహత్య చేసుకుందేమో. అత్తయ్య, నువ్వు కాసేపు ఆపుతావా? అనయ్య, పోలీసులకు ఫోన్ చేయండి. హారిక మిస్ అయిందని కంప్లైంట్ ఇద్దాం. ఆ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు హారిక? నీకోసం అందరం టెన్షన్ నీకు నేను నిజం చెప్పాలి. ఏంటమ్మా నిజం? నా కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి అఖిల్ కాదు. నా బేబీకి ఫాదర్ ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావే? మొదటే మాట్లాడుతున్నావా? నీ బిడ్డకు వాడెవడ తండ్రి అవడమేంటే? నాకు ఇందాకే తెలిసింది. నేను కన్సీవ్ అయింది అఖిల్ వల్ల కాదు, ఆదిత్య వల్ల.
ఆదిత్య నా బేబీని యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. తన ఆస్తిలో వాటా ఇస్తాను అన్నాడు. నన్ను డివోర్స్ తీసుకొని వచ్చేయమన్నాడు. నేను అఖిల్తో ఉండాలా లేక ఆదిత్య దగ్గరికి వెళ్ళాలా? మీరే డిసైడ్ చేయండి. వసే 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 ఎంతకు తెగించావే నువ్వు? ఆడపిల్లలా మాట్లాడుతున్నావే? పిచ్చి కాని పట్టిందా? మత ఏమైనా చెడిపోయిందా? మతి చెడిపోయింది, పిచ్చి పట్టింది దానికి కాదు, నాకు. ఎంత ప్రేమించాను నేను, ఎంతలా ఇష్టపడ్డాను. అఖిల్, నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది? నా చేతులతో నీ గొంతు పిసికి చంపేయాలనుంది. కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నాను. వెళ్ళిపోవే, వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో, చావో. నా కంటికి కనిపించుకో. అనయ్య, వదినా, దాన్ని పంపించేయండి, పంపించేయండి ప్లీజ్. ఇన్నాళ్ళు ఇంట్లో నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాం. ఇంత పెద్ద తప్పుని సహించలేం. నా తమ్ముడికి నువ్వు అక్కర్లేదు, వెళ్ళిపో. గెట్ అవుట్. ఇంత ద్రోహానికి పాల్పడతావా? హ, నిన్ను నా తోడబుట్టిన చెల్లెలు అనుకున్నాను. ఇంకా దాంతో మాటలేంటి? మెడపట్టి బయటికి గెంటేద్దాం వాసు. ఏమండి, తన బ్యాగ్ తీసుకురండి. వెళ్ళు, ఈ జన్మలో మళ్ళీ మాకు కనిపించకు. ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం చెప్పవేంటి? చెప్పు హారిక. ఇప్పుడు నిజం చెప్తే జరిగేది మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. మీరు చెప్పిన విషయం గురించి మా మమ్మీతో చెప్పాను. మీ అమ్మ ఏమందే? ఒప్పుకుందా? విడాకులు వద్దా? చెప్పు హారిక, మీరేం నిర్ణయించుకున్నారు? ఏ విషయం చెప్పు హారిక. మమ్మల్ని టెన్షన్ పెట్టకు. నాకు ఓకే అక్క. మా మమ్మీకి కూడా ఓకే. అంటే నువ్వు విడాకులు అడగవు కదమ్మా, ఇక్కడే ఉంటావు కదా? నా కడుపులో అఖిల్ బేబీ ఉండగా నేనెక్కడికి వెళ్తాను బావగారు?
అయితే ఇక్కడే ఉండి బేబీని కంటావు కదా? నా కడుపులో ఉన్నది అఖిల్ బేబీ, ఏంటి రక్తం. ఇక్కడే ఉండి బేబీని కంటాను. అఖిల్కి వారసునిస్తాను. నా బంగారు తల్లివే, ఈ ఇంటికి వారసుడివ్వు, ఈ ఆస్తిలో సగం తీసుకో. అందులో నా వాటా నాకివ్వు, మర్చిపోకు. నీలాగే నేను కూడా సెటిల్ అవ్వాలి. ఆదిత్య ఆఫీస్లో రిజైన్ చేస్తావు కదా? మళ్ళీ జాబ్కి రానని చెప్పావు కదా? ఇక నుంచి అఖిల్ బిడ్డను పెంచడమే నా జాబ్ అక్క. ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అమ్మయ్యా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు హారిక. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఈ ఇంట్లో నీకే లోటు ఉండదు హారిక. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నీకే కష్టం రానివ్వం. థ్యాంక్స్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపు కోర్టుకు వెళ్ళావు కదా? డివోర్స్ అడగవు కదా? అడిగనక్క. ఈ రోజే డివోర్స్ పేపర్స్ని చేస్తాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు డివోర్స్ అడగను. ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికి వెళ్ళను. నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం హారిక. నువ్వు నిజంగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు అడుగుతున్నారు బావగారు? నిజం చెప్పు హారిక, ఎక్కడికి వెళ్ళావు? ప్రామిస్ బావగారు, మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే మా మమ్మీకి కాల్ చేసి అడగండి. పోనీ నేను కాల్ చేయనా? ఆ, అవసరం లేదు హారిక. నువ్వు డివోర్స్ తీసుకోవడం గురించి మీ అమ్మ ఒప్పుకున్నారా లేదా అని మీ బావగారు డౌట్ పడుతున్నారంతే. ఎందుకు ఒప్పుకోదు? ఆవిడ ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. నాతో మీరు చెప్పిన మాటలు నేను మా మమ్మీతో చెప్పానక్క. మమ్మీ హ్యాపీగా ఒప్పుకుంది. నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి ఇంకా హ్యాపీగా ఒప్పుకుంది. దేవుడి దయ వల్ల
దేవుడా, ఆదిత్య బేబీని అఖిల్ బేబీని చాలా పెద్ద అబద్ధం ఆడేశాను. విడాకులు తీసుకోకుండా ఈ ఇంట్లోనే ఉండి బేబీని కంటానని మాటిచ్చాను. నిజం చెప్తే ఇంట్లో నాకు స్థానం ఉండదు. అఖిల్ని వదులుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళలేను. మమ్మీ కూడా నాకు హెల్ప్ చేయని చెప్పింది. నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. నిజం తెలిస్తే మా మమ్మీ చెప్పినట్టు సూసైడ్ చేసుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు. ఇక్కడే నేను సెటిల్ అవ్వాలి. ఏంటే డోర్ వేసుకున్నావు? ఏం లేదు, అదోలా ఉన్నావేంటి? తలనొప్పిగా ఉంది. రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మీరు వచ్చారు. విడాకులు తీసుకోనని ఈ ఇంట్లోనే ఉంటానని గుడ్ న్యూస్ చెప్పావు కదా, ఆనందంతో తట్టుకోలేక వచ్చేసానే. మొత్తానికి నీ కడుపులో పడిన బిడ్డ నీ జాతకమే మార్చేసిందనుకో. ఆ బిడ్డ ఎవరి బిడ్డ తెలిస్తే నా తలరాతి మారిపోతుంది. జాక్పాట్ కొట్టేశావే. ఆస్తిలో సగం వాటా అంటే మాటలా, చాలా కోట్లొస్తాయి. నువ్వు నీ బిడ్డ కూర్చుని తిన్నా తరగని ఆస్తి. అదృష్టం అంటే నీదేనే. అవును, దురదృష్టాన్ని కడుపులో పెట్టుకుని తిరుగుతున్న అదృష్టవంతురాల్ని. నీకు ఆస్తి వచ్చాక కనీసం అంటే నాకు 5-10 కోట్లనే ఇవ్వవే. నీకు తెలుసు కదా నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నానని. నాకు డబ్బులిచ్చేసి పుణ్యం కట్టుకోవే. ఆస్తి వచ్చాక ఇస్తానండి ఆంటీ. ఇంక వెళ్ళండి. అబ్బా ఉండవే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎన్నాళ్ళు ఆ వసు పావని నేనెన్ని మాటలన్నా నువ్వు పడ్డావు, అవమానాలు భరించావు, దెబ్బలు కూడా తిన్నావు. ఇక నుంచి అలా ఉండకు. ఈ ఆస్తిలో సగం వాటా నీదే. పైగా ఇంట్లో పెత్తనం, ఆఫీసులో అధికారం ఇస్తామని వాళ్ళ నోటితోనే ఒప్పుకున్నారు. ఈ ఆస్తిని, అధికారాన్ని, పెత్తనాన్ని వాడుకో. ఆ అభి, వసు, పావని, భాస్కర్లతో ఆడుకో. అప్పట్లో లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టు నటించి అందర్నీ ఆడుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్వి. నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అంతా నీ ఇష్టారాజ్యం. చెలరేగిపో. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. పైగా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అవును కదా, టైంకి మంచి ఐడియా ఇచ్చావాంటీ. ఇక నుంచి రివెంజ్ తీర్చుకుంటాను. నన్ను ఎంతలా అవమానించారో, ఎంతలా బాధ పెట్టారో అన్నింటికి బదులు తీర్చుకుంటాను. ఆ పనిలోనే ఉండు. రెచ్చిపో. నీ వెనక నేనున్నాను. ఆపై నీ కడుపులో బిడ్డ కూడా ఉంది. ఆ బిడ్డే నీకు శ్రీరామ రక్ష. ఇంతకు ముందు లేని ప్రెగ్నెన్సీ నటించి అందర్నీ ఆడుకున్నాను. ఇప్పుడు అఖిల్ బేబీని కని బేబీని అడ్డు పెట్టుకుని ఆడుకోబోతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు చెప్పింది చాలా బాగుందండి. మా మమ్మీ కూడా ఇలాంటి ఐడియా ఇవ్వలేదు. అంటే నేను మీ మమ్మీ కంటే ఎక్కువ అన్నట్టే కదా. మమ్మీ నన్ను చావమంది. ఏదో ఒక రోజు మమ్మీ మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలి. మళ్ళీ ఆలోచిస్తున్నావేంటే? నేను మీ మమ్మీ కంటే ఎక్కువే కదా. నీకు మమ్మీకి పోలికేంటాంటీ? నువ్వు డిఫరెంట్. నువ్వు సంథింగ్ స్పెషల్. నువ్వు వేరే లెవెల్ అంతే. నిన్ను అందుకోవడం ఎవ్వరి వల్ల కాదంటీ. ఇలా పొగడేసి నా డబ్బులు ఎక్కడికే? నిన్నే నమ్ముకున్నాను. ఓకే ఆంటీ, ఇక మీరు వెళ్ళండి. నాకు నిద్ర వస్తుంది. సరే. హారిక,
హారిక డబ్బులు మర్చిపోవద్దు. ఇస్తాను ఆంటీ. సరే సరే సరే. నువ్వేం తినకుండా పడుకుంటావా? పావని వసూలతో ఆరెంజ్ జ్యూస్ పంపించనా? ఏమొద్దు, మీరు వెళ్ళండి. సరే సరే పడుకో. రేపటి నుంచి అబీ బావ వసు ఒకరి పని పట్టాలి.